యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. సంఘమా నీవు దివిటీని వెలిగించి సిద్ధపడే కాలము, నీవు సిద్ధపడే కాలము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు. ఈ వీడియో చూస్తున్నటువంటి మిమ్మును దేవుడు ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నాను. మరలా తిరిగి రీతిగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఇతరులకు కూడా తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చివరి వరకు కూడా చూడాలని, సారాంశం అంతా అర్థం చేసుకోవడానికి అప్పుడు మాత్రమే మనకి అవగాహనలోకి వస్తుందని మిమ్మల్ని కోరుతూ తెలియచేస్తున్నాను. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ఇదిగో మీ వాక్యం ధ్యానం చేసుకున్నట్టుకు ఆశపడుతున్నాం. కనికరించి మీ పరిశుద్ధ లేఖనమును దాని భావమునకు తగినట్లుగా మా హృదయాలలో ఆలోచించుటకు, విభాగించుకున్నటకు, నాయన సమకూర్చుకొని హృదయాలలో జీవించుటకు శక్తిని అనుగ్రహించుమని, ఆ రీతిగా మీ దాసుని బలపరిచి మాట్లాడమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35 నుంచి 43 వరకు ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను, గమనించండి. మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనేయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుక మీరును సిద్ధముగా ఉండడని చెప్పాను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగగా, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగుండుట చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇది త్రిత్వం తర్వాత చివరి ఆదివారం. త్రిత్వంలో డి సరణిలోని దేవుని వాక్యము మనము ధ్యానించుదామండి. ఈ వారంలో మన సంఘ కాలక్రమం ప్రకారం నవంబర్ 29వ తారీఖును నోవాహు యొక్క జ్ఞాపకార్థ దినోత్సవాన్ని జరిగిస్తారు. కమ్మెమోరేషన్ డే అంటుంటాం. అలాగే 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు అపోస్తులుడైన అంద్రేయ జ్ఞాపక దినోత్సవము. ఆ 30వ తారీఖుతో మన యొక్క సంఘ ఈ సంవత్సరపు క్యాలెండర్ కూడా ముగుస్తుంది. డిసెంబర్ 1 నుంచి మరో క్రొత్త సంఘ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. లోకంలో అనేక దేశాల్లో అనేక రకాల క్యాలెండర్లు ఉన్నాయి, వారి విశ్వాసాలను బట్టి, మతాలను బట్టి మొదలైనవి. అలాగే ప్రభుత్వాలకు కూడా ఆర్థిక క్యాలెండర్ ఒకటి ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్యాలెండర్ ఒకటి ఉంటుంది, అగ్రికల్చరల్ క్యాలెండర్ ఒకటి ఉంటుంది. ఇలా అనేక రకాల క్యాలెండర్స్ ఉంటాయి. అలాగే క్రైస్తవ సంఘానికి కూడా ఒక క్యాలెండర్ ఉంది. అందరూ సామాన్యంగా గ్రెగోరియన్ క్యాలెండర్ను ఉపయోగిస్తారు, కానీ క్రైస్తవ సంఘము మరొక క్యాలెండర్ను ఉపయోగిస్తుంది. దానినే మనము ఈ 30వ తారీఖుతో ముగిసి 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నటువంటి క్యాలెండర్ అని చెప్పుకుంటున్నాం. మన క్రైస్తవ సాంప్రదాయంగా మన క్యాలెండర్లో ప్రారంభం అడ్వెంట్తో ప్రారంభమవుతుంది. క్రిస్మస్ పండుగ మొదట వస్తుంది. మొదటి సగం 6 నెలల్లో చాలా పండుగలు ఉంటాయి. మిగిలిన సగం 6 నెలల్లో పండుగలు చాలా తక్కువ ఉంటాయి. పండుగలు లేని కాలం అది. దానినే ఈ త్రిత్వ కాలం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఈరోజు చదువుకున్న ఈ లేఖనము ఇలాంటిదే. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తెలియచేస్తాడు. ఒక తలాంతు అంట 15 సంవత్సరాలు ఒక కూలి సంపాదించేటువంటి సంపాదన. అంటే రోజు పనికి వెళ్ళేటువంటి ఒక సాధారణమైన కూలీకి 15 సంవత్సరాల పాటు కూలీ ఇస్తే ఎంత ఉంటుందో అంత ఆ
తలాంతు యొక్క వాల్యూ, ఒక తలాంతు యొక్క వాల్యూ అని తెలియచేస్తూ ఉంటారు. ఈరోజు వాక్యం యొక్క ముఖ్య భావన, త్రిత్వంలో చివరి 5 ఆదివారాల గురించి మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఉన్న వీడియోలో. ఏమని చెప్పుకున్నాం? దేవుడే స్వయంగా, ప్రభువే స్వయంగా నిత్య జీవాన్ని ఎలా సమకూరుస్తాడు, దానిని ఎలా మనం సంప్రాప్తం చేసుకునేటట్లు చేస్తాడు అనేది దాని యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ ఆదివారం రోజున ప్రభువే మనకు నిత్య జీవాన్ని సమకూరుస్తున్నాడు, అందిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయానికి మూలభావంగా తీసుకొని పేరు ఏం పెట్టుకుందామంటే గాడ్ సర్వెంట్, గాడ్ యాజ్ ఏ సర్వెంట్. దేవుడు ఒక సేవకుని వలె మనకు సపర్యలు చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండట కనుగొనునో వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే నడుంగట్టుకొని వారికి వడ్డించును అని తెలియచేయబడింది. ఆయనే వడ్డించును. వాస్తవంగా యజమానికి దాసులు వడ్డిస్తారు. దాసులు భోంచేయాలంటే వాళ్ళకి వాళ్ళు ఒకరికొకరు వడ్డించుకోవటమా, ఎవరికి వాళ్ళు వడ్డించుకుని తింటామా చేస్తారు. అంతేగాని యజమానుడు వడ్డించడు కదా. బానిసలు, యజమాని ఆ స్థితిని మనం చూస్తే, కానీ ఇక్కడ యజమాని తన దాసులకు ఆయనే స్వయంగా వడ్డిస్తూ ఉన్నటువంటి యజమానిగా చూడవచ్చు. ఈరోజు యెషయా గ్రంథంలో కూడా ఏర్పాటు చేయబడుతుంది కదండి. 35వ అధ్యాయం 3-10 వచనాల్లో 4వ వచనం చివరిలో అంటాడు, ఆయనే వచ్చి మిమ్మల్ని రక్షించును అని తెలియజేస్తాడు. ఆయనే వచ్చి రక్షించును. అవును, ప్రభువు ఆయనే వచ్చి మనం రక్షించాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చింది ఎందుకంటే రక్షించడానికి. రక్షణ అనేది మనం పొందటం కాదు, రక్షణ అనేది దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి నేను ఫలానా చోట రక్షణ పడ్డాను, రక్షణ పొందాను, అందుకున్నాను, ఈ మాటలు మాట్లాడొద్దు. మనము దేవుని చేత రక్షింపబడుతున్నాం. అది కూడా మన యొక్క టాలెంట్స్ని బట్టి కాదు, మన యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, మన సామర్థ్యాలను బట్టి కాదు. గుర్తుపెట్టుకోండి, కేవలం దేవుని కృప వలన మాత్రమే మనము అలా రక్షణను పొందగలుగుతున్నాము అని తెలియచేయబడుతుంది. పత్రికా పాఠ్యభాగంగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9-17 వచనాలు ఉంటాయి. దానిలో 2 గుంపులు ఉంటారు. ఆ 2 గుంపులు యూదులు 144,000 మంది, ప్రతి గోత్రం నుంచి 12,000. అలాగే ఇంకా ఆ అన్య ప్రజల్లో నుంచి గొప్ప సమూహం. వీళ్ళందరూ కలిసి రక్షణ కోసం ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మా రక్షణ కొరకు గొర్రెపిల్లకును దేవునికి స్తోత్రమని ఆయన్ని స్తుతిస్తున్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం ఎదుటున్నారు. అయితే ఆ సింహాసనం దగ్గర 24 పెద్దలు ఉన్నారు, గొర్రెపిల్ల ఉంది, సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఉన్నాడు, సింహాసనం కుడివైపున ఉన్నవాడు ఉన్నాడు. ఆ సింహాసనం ఎదుటి వీళ్ళందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తున్నారు, మహింపరుస్తున్నారు. వీళ్ళందరి చుట్టూ వేవేల దూతల పరివారం ఉండి వాళ్ళు కూడా యుగయుగములకు దేవునికి వాళ్ళు కూడా సాష్టాంగపడ్డారంట. దేవునికి కృతజ్ఞతాస్తుతియు, మహిమయు, బలమును, ఘనతయు, శక్తియు, అధికారమును కలుగునుగాకని వాళ్ళు కూడా స్తుతిస్తూ ఉన్నారంట. అయితే ఇక్కడ ఆ మట్టలు పట్టుకుని తెల్లని వస్త్రాలు ధరించిన వారి గురించి ఏం చేయబడిందంటే, గొర్రెపిల్ల వారి మీద తన గుడారమును కప్పును, అంటే ఆయన వారికి ఆలయంగా ఉండిపోతాడు. తర్వాత గొర్రెపిల్ల కాపరిగా ఉండి వారిని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించును అని తెలియచేయబడుతున్నది. మరి లూకా సువార్తలో చదువుకున్నటువంటి పాఠమేమో పెండ్లి విందును గురించి యజమానుడు వచ్చి చేయటం. మత్తయి సువార్తలో మరి కన్నికల గురించి 10 మంది కన్నికల గురించి కూడా ఉంది కదా ఉపమానం. ఆ 10 మంది కన్నికలు కూడా డోరు వెలపల ఉండి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. పెండ్లి కుమారుడు రాగానే ఆయనతో పాటు లోపలికి ప్రవేశిస్తారు. కానీ ఇక్కడున్నటువంటి ఈ సేవకులు డోరు లోపలుండి ఎదురు చూస్తూ ఉంటారు. డోరు కొట్టగానే తీయటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు పెండ్లి కుమారుడు కోసం. అంటే బయటేమో కన్యకలు దీపాలు పట్టుకుని ఉన్నారు, లోపలేమో సేవకులు దీపాలను సిద్ధం చేసుకొని నడుము కట్టుకొని వస్త్రధారణ చేసుకొని రెడీగా ఆయన ఎప్పుడు వస్తాడో తలుపు తీయటానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి సంగతి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ప్రభువు ఆయన రాకడ. ప్రభువు రాకడ నిక్కము, ఖచ్చితము. దీనిని మనం నమ్మాలి. ఎలా నమ్మాలి? ఎవరు చెబితే నమ్మాలి? ఎవరో చెబితే నమ్మటం దేనికి? ప్రభువే చెప్పాడు స్వయంగా. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినట్లా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున
మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదు. మరలా వచ్చి నేను మరలా వస్తానని ప్రభువు తెలియచేశాడు. రెండవదిగా ప్రభు తర్వాత దేవదూతలు ఆ కొండ దగ్గర, ఆరోహణం కొండ దగ్గర మేఘాల మీద ఆయన వెళ్ళిపోతుంటే క్రిందుండి అలా చూస్తూ ఉండిపోయారు. అప్పుడు వారి పక్కన దేవదూతలు ఉన్నారు, వచ్చేసారు. వాళ్ళు అంటున్నారు, గల్లీ మనుషులారా ఎందుకు అలా పైకి చూస్తున్నారు? ఇదిగో ఏ రీతిగా ఆయన మేఘాల మీద వెళ్ళాడో ఆయన మరలా తిరిగి అలాగే వస్తాడు అని అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో తెలియచేశాడు. అంటే ప్రభువు తెలియచేశాడు స్వయంగా. రెండవదిగా ఆయన దూతలు కూడా తెలియచేశారు. మూడవదిగా ఆయన శిష్యులు అపోస్తలు కూడా తెలియజేశారు. పేతురు అంటాడు 2వ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనను అని తెలియచేస్తాడు. యాకోబు భక్తుడేమని తెలియజేస్తాడు? 5వ అధ్యాయం 9వ వచనంలో, సహోదరులారా మీరు తీర్పు పొందుకుంటూ నిమిత్తము ఒకని మీదనొకడు సణగొకడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అని చెప్పండి. అంటే ఆయన రెడీగా ఉన్నాడు, వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అర్థం. అలాగే పౌలు కూడా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు అని తెలియచేస్తాడు. హెబ్రీ పత్రికలోనైతే 10:37లో, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. కాబట్టి ఆయన రాకడ గురించి ప్రభువు చెప్పాడు స్వయంగా, ఆయన దూతలు చెప్పారు, ఆయన శిష్యులు అపోస్తులు చెప్పారు. ఆ కాలంలో ప్రభువును నమ్మినటువంటి పౌలు భక్తుడు తెలియజేశాడు. దర్శనాలు పొందినటువంటి యోహాను భక్తుడు తెలియచేశాడు. ప్రభువు కూడా ఏమని చెప్పాడో ఆ దర్శనపు గ్రంథమైన ప్రకటన గ్రంథంలో కూడా తెలియచేశాడు. 2:25లో, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని తెలియజేశాడు. 3:11లో, నేను త్వరగా వచ్చుచున్నాను. 16:16లో, 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 22:12లో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 22వ అధ్యాయము 20వ వచనంలో, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెబుతున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ఎస్. కాబట్టి ఇన్ని సాక్ష్యాలు క్రొత్త నిబంధన ప్రారంభము నుంచి చివరి గ్రంథముగా చెప్పబడుతున్నటువంటి ప్రకటన గ్రంథము వరకు కూడా యేసుక్రీస్తు వారి రాకడను గురించి తెలియచేయబడుతున్నది. కాబట్టి క్రీస్తు రాకడ తథ్యము, తప్పకుండా జరిగేటువంటి ఒక కార్యము, ఆయన రెండవసారి రావటం అనేది. ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్య, ఇక్కడ ఉన్న ఒక సమస్య ఏంటంటే ఎప్పుడు వస్తాడు? ఓకే, యేసుక్రీస్తు వారు వస్తాడని ఉంది, ఎప్పుడు వస్తాడు అనేటువంటి మాట. మత్తయి సువార్త 24:44లో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి అన్నాడు. ప్రకటన గ్రంథం 16:16లో, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను అన్నాడు. ఏమండి, జాగ్రత్తగా వినండి. దెస్సలోనిక మొదటి పత్రిక 5:2లో, రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. పేతురు 2వ పత్రిక 3:10లో మళ్ళా ఏమని తెలియచేస్తున్నాడు పేతురు గారు ఇక్కడ? ఇందాక 3:12 చదివాం. ఇప్పుడు అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇక్కడ ప్రభువు యొక్క రెండవ రాకడ గురించి ఒక దొంగతో పోల్చారండి. అంటే యేసుక్రీస్తు వారు దొంగలాగా దోచుకోవడానికి వస్తాడా అని కాదు. దానిలో దొంగ వచ్చినట్లు రావటం అనే దానిలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే టైం. అంటే మనం ఊహించని సమయంలో దొంగతనం చేస్తాడు. వాడు రెడీగా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు మనకు తెలియకోకుండా ఏమరపాటు సమయంలో దొంగిలించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దొంగతనం చేయటం ఖచ్చితంగా చేసేస్తాడు, వాడు తప్పకుండా చేస్తాడు. కానీ ఎవరు అయితే చాలా అప్రమత్తంగా ఉంటారో, వస్తున్నాడు వాడు దొంగ అని ఒక అభిప్రాయంతో సిద్ధంగా ఉంటారో, ఎదురు చూస్తూ ఉంటాడో, వస్తే రానికోకుండా చేయాలని, వాడి దగ్గర దొంగతనం చేయలేడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆ దొంగలాగా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ చాలామంది నేటి కాలంలో యేసు రాకడ ఎప్పుడో తెలియచేయటం కోసమై ఎన్నో పుస్తకాలు రాశారు.
ఒక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళైతే యేసుక్రీస్తు వారు ఫలానా లెక్కల ప్రకారం ఫలానా రోజు వస్తున్నాడని తెలియచేశారు, స్టేట్మెంట్లు ఇచ్చారు. అందరూ ఆ రోజున ఫలానా చోట ఉండండి, ఎత్తబడతారని చెప్పారు. ఆ రోజున పాలిచ్చు వారికి శ్రమ, గర్భిణీ స్త్రీలకు శ్రమ అని అన్నాడు. కాబట్టి గర్భవతులు ఎవరైనా ఉంటే మీ గర్భాలను తీసేసుకోండి, అబార్షన్ చేయించుకోండి, పాలిచ్చే తల్లు పాలు ఇవ్వటం మానేసేయండి అని తెలియజేశారు. చాలా ఘోరమైనటువంటి సంగతులు. ఇక్కడ ప్రభువును శిష్యులు ఒకసారి అడిగారు, ప్రభువా ఎప్పుడు ఇశ్రాయేల్కి రాజ్యాన్ని అనుగ్రహిస్తావు, ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అని అన్నప్పుడు, కాలములు సమయములు తెలుసుకునటం మీ పని కాదు, అవి తండ్రి చేతిలో ఉన్నాయి. కాబట్టి తండ్రికి ఇష్టమైనప్పుడు అవి చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక మూల సూత్రం ఏంటంటే, యేసు రాకడ ఖాయం, కానీ అది ఎప్పుడు అనేది తెలుసుకోవాలనుకోవటం నేరం. చాలామంది దానియేలు 70 వారాలని ఇలా అనేకమైన లెక్కలు తీసుకుని వచ్చి ఎగ్జాంపుల్ తెలియజేస్తుంటారు. మరికొంతమంది యెరూషలేములో 3వ దేవాలయాన్ని కడుతున్నారు, ఇదిగో ఎర్ర పెయ్యలు దొరికినాయి, ఇదిగో మందసం దొరికింది, ఇంకా పలానా దొరికింది, ఇవన్నీ జరుగుతున్నాయి కనుక 3వ దేవాలయం కట్టగానే ఆయన వచ్చేసేస్తాడు, ఫలానా జరుగుతూ ఆయన వస్తాడు అని చెబుతూ ఉన్నారు. ఐఎమ్ సారీ, నేను దీన్ని అంగీకరించలేను. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు స్వయంగా అనుకొనని గడియలో వస్తాను అని చెప్పాడు. కాబట్టి మనం అనుకోవటం అనవసరం. అప్పుడు వస్తాడా, ఇప్పుడు వస్తాడా, లేదా ఫలానప్పుడు వస్తాడా అని ఊహలు చేయటం అనవసరం. కనుక క్రైస్తవులారా, ఎప్పుడు వస్తాడు అనేది మనకి అనవసరమైన పని. ఆయన వస్తాడని నమ్మి సిద్ధంగా ఉండటమే మన పని, సిద్ధంగా ఎదురు చూస్తూ ఉండటమే మన పని. ఇది ప్రభువు కోరుకుంటున్నాడు. అయినా ఎప్పుడు వస్తాడో తెలుసుకుని ఏం చేస్తావు? ఆయన వెళ్ళిపోకుండా పట్టుకుంటావా? లేకపోతే ఆయన వస్తున్నాడని తెలియగానే ఆ పూట మార్పు చెంది, మారు మనసు పొంది, ఉపవాసం ఉండి గొప్ప భక్తుల్లాగా వ్యవహరిస్తావా? అంటే ఇన్నాళ్ళు చేసింది విషయాలని ఆయనకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు. ప్రభువుకు తెలియదని అనుకుంటున్నావా ఏంటి? కాబట్టి జాగ్రత్త. ప్రకటన 22:12 ఉంది, ఇదిగో త్వరగా వచ్చుతున్నారు, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆయన వచ్చే ముందే నీ లైఫ్ ఏంటో మొత్తం టాలీ అయిపోద్ది, దానికి తగినటువంటి ప్రతిఫలం నీకు తీసుకుని వస్తూ ఉంటాడు. పైగా నువ్వు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు బహుశా ఆయన వచ్చినప్పుడు ఏదో మనం మారు మనసు పొందాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం అనుకుంటే అంత సమయం ఉండదు. మెరుపు అలా వచ్చి ఎలా మాయమైపోద్దో ప్రభుని రెండవ రాకడ జరిగిపోద్ది. కాబట్టి ఈ సాతాను సంబంధమైన దుర్బోధను, ఆలోచనను కట్టిపెట్టు. వాటి వైపు మనసును పంపించొద్దు. అవి వినటానికి ఏదో క్రొత్తగాను ఒక శ్రద్ధ కలిగించేవిగా ఉండొచ్చు, కానీ అవి నిరుపయోగకరమైనటువంటి బోధలు. ప్రభువు చెబుతుంది ఒకటే, నేను వచ్చేది ఖాయం, కానీ ఎప్పుడు వస్తాననేది మటుకు నీకు తెలియదు, చెప్పను, నువ్వు సిద్ధపడి ఉండు అన్నాడు. అంతే, సిద్ధపడి ఉండటమే. పెళ్ళికి వెళ్ళాడు, పెళ్ళి జరుగుతుంది, ఆ పెళ్లి దగ్గర ఏదో కొన్ని బంధువులు వస్తూ ఉంటారు, కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. మీరు సిద్ధంగా రెడీగా ఉండమన్నాడు, ఉండటమే. ఆలస్యం అనేది కూడా ఖాయమే. ప్రభువు రాకడలో ఆలస్యం కూడా ఖాయమే. ఎస్, గొప్ప దైవజనుడే విసుక్కున్నాడు ఒకసారి. ఏంద్రా యేసుప్రభు వారు వస్తాడని చెబుతున్నా, నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, ఏడు రాలేదు, అందరూ అట్లాగే ఉన్నారు అని చెప్పేసి బాధపడ్డాడు కూడా. అయితే ప్రభువు ఆయన వచ్చినప్పుడు ఎవరు మెలకువగా ఉన్నారో, ఎవరు సిద్ధపడి ఉన్నారో ఈ విషయాలను గమనిస్తాడు, ఆయన తెలుసుకుంటాడు, ఆయనకు తెలిసిద్ది. అది ఆయనకెట్ట తెలుసుద్ది అనుకుంటావా? ఆఫ్టర్ ఆల్ చిన్న కొంగ, సంకుబుడి కొంగ తన కాలము నిరుగును అన్నాడు. ఓది కొరకు మంగళపిట్ట తన యొక్క సమయాన్ని తెలుసుకుంటుంది, దానికి తెలుసు అని అన్నాడు. ఎక్కడో ప్రపంచం అవతల నుంచి, గ్లోబ్ అవతల నుంచి ఇక్కడికి మన గుంటూరు దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గరికి, ఉప్పలపాడు దగ్గరికి పక్షులు వస్తాయి. వాటికి దారి ఎలా తెలుసు? ఫలానా సమయానికి రావాలని నాకు తెలుసు. ఇక్కడికి వచ్చి ఆహారాన్ని సంపాదించుకొని బిడ్డల్ని పెట్టి
పెద్ద చేసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి. ఎస్, ఒక చిన్న పక్షికే అంత గొప్ప జ్ఞానం తెలుసుకోగలుగుతుందంటే ఎవరు ఏమిటో ప్రభువుకు తెలియదా? ఆయనకు అందరూ తెలుసు. నతానియేలు అన్నాడు, నువ్వు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడే నీ గురించి నాకు అంతా తెలుసు అని అన్నాడు. కాబట్టి ప్రభువుకు తెలియనిదంటూ ఏం లేదు. ఆయన సమస్తము ఎరిగినవాడు, ఎరిగి ఉంటాడు. అలాగే ప్రభువును కూడా ఆయన గొర్రెలు ఎరుగును. నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, అలాగే నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును అని యోహాను సువార్త 10:15 ప్రభువు తెలియచేశాడు. ఎస్, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. యోహాను 1:4-7. కనుక జాగ్రత్త. గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన గొర్రెలను ఎరిగిన వాడై ఉంటాడు. మనము ప్రభువుని ఎరిగిన వారమో కాదో ఒకసారి మనలను మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది మొదటి విషయం. ప్రభువు రాక తప్పనిసరి. అయితే ఆయన ఎప్పుడు వస్తాడు అనేది మనకు అనవసరమైన పని. ఆయన ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నీ ఎరిగినవాడు అనే విషయం తెలుసుకున్నాం. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే గాడ్ లైక్ సర్వెంట్ లేదా సర్వింగ్. గాడ్ ఈజ్ సర్వింగ్. దేవుడు సేవకుడుగా, దైవ సేవకత్వము అంటే దేవుడే సేవకుడై సేవ చేయటం. ఇది చాలా విచిత్రమైనటువంటి పని. కురియోస్ అనేటువంటి మాట అక్కడ యజమాని అనే మాటకు ఉపయోగపడింది. దాని అర్థం ఏంటంటే లార్డ్. పాత నిబంధన తర్జుమా చేసేటప్పుడు దేవునికి ప్రత్యామ్నాయంగా యాహ్వే అనేటువంటి పేరు, ఆ యాహ్వే కూడా కొన్నిసార్లు ప్రత్యామ్నాయంగా ఆదోనై అనేటువంటి పేరును ఉపయోగించారు. ఇక్కడ క్రొత్త నిబంధనను తర్జుమా చేసేటప్పుడు కురియోస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దానికి లార్డ్. ఆ లార్డ్ అనేటువంటి మాట భావం ఏమొస్తుందంటే కురియోస్ అనేటువంటి గ్రీకు పదానికి వచ్చేటువంటి అర్థము ఓనర్, సొంతదారుడు, మాస్టర్, దాని యొక్క యజమాని అనేటువంటి అర్థం. 42వ వచనంలో తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద. ఈ యజమాని అనేటువంటి మాట ఇక్కడ చక్కగా అర్థం వచ్చేటట్టుగా చేశారు. కనుక ప్రభువు దీని అంతటికి సొంతదారుడు, ఓనర్. పాత నిబంధనలో యెహోవా అనేటువంటి పదానికి ఏ భావం వస్తుందో క్రొత్త నిబంధనలో కురియోస్ అనేటువంటి పదానికి కూడా అదే భావం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు సమస్తమును సృష్టించిన ఆ సృష్టికర్త దేవుడై ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నటువంటి భావం ఏమిటంటే పయస్థియోస్, క్రైస్ట్ యాజ్ గాడ్స్ సర్వెంట్. దేవుని సేవకుడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో విధేయత చూపించాడు, భారము కలిగి పనిచేశాడు, బానిస వలె పాదములు కడిగాడు, చేతగాని వాని వలె సిలువలో తన యొక్క రక్తాన్ని సమర్పించాడు, ఇతరుల పట్ల ప్రేమ జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తగ్గింపుకి నిలువెత్తు తార్కాణం, అంత మించినటువంటి గొప్ప ఎగ్జాంపుల్ ఏమి లేదు లోకంలో. తగ్గింపుకి యేసుక్రీస్తు వారు మించినటువంటి ఉదాహరణ లేదండి. ఆయన మార్కు సువార్త 10:45 కూడా సేవ చేయటానికి వచ్చాను, పరిచర్య చేయటానికి వచ్చాడు మనిషి కుమారుడు అని చెప్తారు. ఆ అధ్యాయంలో ఉన్న ఆ మాట మార్కు సువార్త మొత్తానికి కూడా మూల వాక్యంగా ఉంటుంది. ఇక పాత నిబంధనలో దేవుడు ఎలా సర్వెంట్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం కదా. పాత నిబంధనలో దావీదు భక్తుడు ప్రభువుని గురించి, దేవుని గురించి ఏం చెప్పాడు? యెహోవా నా కాపరి అన్నాడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 10వ ఏం చెప్పాడు? నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెలకు కొరకు ప్రాణం పెట్టును, గొర్రెలకు సమృద్ధిగా జీవం కలగటానికి నేను వచ్చాను. ఇక్కడ ఈ రెండు చోట్ల కాపరి, గొర్రెలు అని చెప్పబడింది. మనం దీన్ని చూద్దాము. గొర్రెలేమో సామాన్యమైనటువంటి జీవాలు, పశువులు. మనిషి ఏమో దేవుని స్వరూపి. అంటే మనిషి గొర్రెకు దాసుడుగా పనిచేస్తున్నాడు. అవును కదా. ఆ గొర్రె కోసం కావలసిన దుడ్డిని మనిషే కడతాడు, కాపరే కడతాడు. వాటికి కావలసినటువంటి మేత తీసుకొస్తాడు, మేత దగ్గరికి వీటిని తీసుకుని వెళ్తాడు, వాటిని కాపాడుతూ ఉంటాడు నిత్యం.
అవి ఆదమరిచి మేత మేస్తుంటాయి, వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పండుకుంటూ ఉంటాయి, నీళ్లు తాగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. కానీ వాటిని కాపాడే పని మాత్రం ఎవరు చేస్తారు? కాపరి చేస్తూ ఉంటాడు. ఇలా వాటిలో ఏదైనా గాయపడితే ఆ గాయాలు కట్టేటువంటి పని కాపరి చేస్తుంటాడు. అంటే ఈ మనిషి గొర్రెలకు ఒక సర్వెంట్, బానిసలాగా పనిచేస్తున్నాడు అనమాట. గొర్రె చేసే పని ఏంటి? అతను స్వరం వింటుంది, అతను చెప్పినట్టు చేస్తుంది, అతను పరుండబెట్టిన చోట పండుకుంటుంది, అతను తీసుకెళ్ళిన చోట నీళ్లు తాగుతుంది, అతను దొడ్డిలో ఉంటుంది, అతను పిలిస్తే పరుగు తీసుకుంటూ వెళుతుంది, అతనికి నమ్మకంగా ఉంటుంది, పిల్లలను పెడుతుంది, పాలు ఇస్తుంది. ప్రియ స్నేహితులారా, గొర్రె చేసే పని రెండు పనులు: డెవలప్మెంట్, రెండవది నమ్మకంగా ఉండటం. కానీ గొర్రెకు కావాల్సిన అన్నీ ఒక బానిసలాగా గొర్రెకు చేసేది ఎవరంటే ఈ కాపరి. దావీదు యెహోవా నా కాపరి అంటంలో చూడండి, దేవుడు తన కోసం ఎన్ని చేస్తూ ఉన్నాడని భావిస్తున్నాడు. ప్రభువు కూడా నేను గొర్రెలకు మంచి కాపరి అని చెప్పడంలో తన యొక్క దాసత్వాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు యాజ్ ఎ సర్వెంట్. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన తను రొట్టెను విరిచేటువంటి సందర్భంలో దానికంటే ముందు నడుము కట్టుకొని, ఒక సేవకునిలాగా నడుము కట్టుకొని, ఒక బానిసలాగా శిష్యుల పాదాలు కడిగాడు. దేవుడు పరలోకం నుంచి దిగి మనిషి అవటమే గొప్ప తగ్గింపు. ఆ మనిషిలో కూడా ఒక బానిసలాగా, సేవకునిలాగా వ్యవహరించడం అంతకంటే గొప్ప తగ్గింపు ఇంకేముంటుందండి? కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక బానిస ఎలాగైతే ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ, బయటికి వెళ్ళొచ్చినటువంటి యజమానికి కానీ చెప్పులు వారు విప్పి పాదాలు కడుగుతారో, శుద్ధి చేస్తారో, ప్రభు అలా శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు వారు అంటే దేవుని యొక్క సేవకత్వం నమూనా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఎవరికి సేవ చేస్తాడు, ఎవరికి సపర్యలు అందిస్తాడు అంటే నమ్మకమైన వారికి. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, మెలకుగా ఉన్నారో వాళ్లకు ఆయన ఇస్తాడట. కానీ ఎవరైతే అపనమ్మకంగా ఉంటారో, ఎవరైతే సిద్ధపాటు లేకుండా ఉంటారో, ఎవరైతే నిద్రపోతూ ఉంటారో వాళ్ళకు మాత్రం ఆయన వడ్డించడం బయటికి దోసివేస్తాడు. బయట ఉండే కన్నికల్లో 5 లోనకు వచ్చారు, 5 బయట మిగిలిపోయారు. ఈ లోపల ఉన్నటువంటి ఈ దాసుల్లో కూడా నిద్రపోయేవాళ్ళు త్రోసివేయబడతారు, మెలకువన్న వాళ్ళు భోజనం వడ్డించబడి భుజిస్తారు. ఆ త్రోసివేయబడేవారు, బయట మిగిలిపోయిన వారు, వాళ్ళు కూడా ఎక్కడున్నారు? పెండ్లిలోనే ఉన్నారు, పెండ్లి కుమారునితోనే ఉన్నారు, పెండ్లి కుమారుని పనిలోనే ఉన్నారు. అయినా వాళ్ళు త్రోసివేయబడ్డారు. అతనిచ్చే విందును వాళ్ళు పొందలేకపోయారు, అతనితో ఉండలేకపోయారు. కొంతమందే ఉన్నారు, కొంతమంది పొందలేకపోయారు. కాబట్టి దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏంటి? క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ సమాజంలో, క్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి మనుషుల్లో, క్రీస్తు సేవకులమని చెప్పుకునేటువంటి అనేకులలో 2 గుంపులుగా ఉన్నారు. ఒకటి క్రీస్తుతో నిజంగా నడుస్తున్నవారు, 2 క్రీస్తు పేరును ఉపయోగించుకుంటున్నవాళ్ళు కదా. యేసునామమును ఉపయోగించుకునేవాడు. వాళ్ళు ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు సేవకులు అని చెప్పుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు విశ్వాసం అని చెప్పుకుంటున్నారంటే వాళ్ళ ఆకాంక్షలు వేరే ఉన్నాయి. మరి ఆ నామం యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ ఆకాంక్షలు వారు నెరవేర్చుకుంటారంట ఈ లోకంలోనే. ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారన్నాడు. అంటే ధనం సంపాదించడానికి దేవుని సేవను, దేవుని నామాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి వాళ్ళు ధనం సంపాదించుకుంటున్నారు. అధికారాల కోసము, అధికారం చేయటం కోసం దేవుని నామాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, అధికారాలు చేస్తారు. పేరు ప్రఖ్యాతుల కోసం దేవుని పేరును ఉపయోగించుకునే వాళ్ళు పొందుతూ ఉంటారు. అయితే మంచిగా ఉన్నవాళ్ళు, కేవలం నిత్య జీవాన్ని కోరుకునేవాళ్ళు, వీటినేటిని కోరుకోకుండా నిత్య జీవాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. అలాంటి ఈ లోక సంబంధమైన అవసరం లేని ఒక విశ్వాసి దేవుని నామములో వీళ్ళు ధనవంతులు అవటం, అధికారులు అవటం, తర్వాత ఆడంబరాలను అనుభవించడం. ఎందుకు జరుగుతుంది ఇలాగూ? నేను నిజాయితీగా ఉన్నాను, నేను ఎందుకు పొందలేకపోతున్నాను అని బాధపడ్డాడట. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక భక్తుడు, నిజాయితీతో జీవిస్తున్నటువంటి ఒక భక్తుడు
ఇలాంటి భక్తిహీనులు ఆ దేవుని నామాన్ని ఉపయోగించుకొని సౌఖ్యంగా ఉండటం, ఆర్థికంగా పరిపుష్టిని పొంది ఉండటం, ఆడంబరాలతో నిండి ఉండటం చూసినప్పుడు బాధపడ్డాడంట. 73వ సంకీర్తనలో ఈ విషయాలు రాయబడ్డాయి. 73వ సంకీర్తన చదువుతాను, ఒకసారి గమనించండి. 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడిదని. భక్తిహీనులు గర్వించువారు, వారు క్షేమంగా ఉన్నారు. అలాంటి వారు క్షేమంగా ఉన్నారు, నేను క్షేమంగా లేను అని మత్సరపడ్డాడు. 2వది 9వ వచనం, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. దేవుని వైపు చూస్తారు కానీ లోకమంతా వారి నోట్లోనే ఉంటుంది. అలాంటి వారు. 12వ వచనంలో, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందరు. నిశ్చింత అంటే చింత, సమస్య, బాధ లేనివారై ఎల్లప్పుడూ ధనవృద్ధి చేసుకొని ధనవంతులవుతూ ఉన్నారట. 17వ వచనంలో, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండెను. ఈ భక్తుడు, నేనేమో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి కూడా, నిజాయితీ ఉండి కూడా ఇలా అయిపోతున్నాను, కానీ వాళ్ళు భక్తి లేని వారు మొదలైనటువంటి దేవుని యొక్క నామాన్ని వాళ్ళ సొంత ప్రయోజనం కోసం ఉపయోగించుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు, ధనవంతులు అవుతున్నారు, క్షేమంగా ఉంటున్నారు, చాలా నిశ్చింతగా ఉంటున్నారు అని బాధపడుతున్నానండి. ఇదేంటయ్యా, న్యాయమా దేవా అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అక్కడ దేవుడు తెలియజేశాడు. ఏమని తెలియజేశాడంట? 18వ వచనం 19వ వచనంలో, నిశ్చయంగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. 73వ సంకీర్తన ఏం తెలియజేస్తుందంటే, దేవుని నామమును ఉపయోగించుకునేవాడు 10 మంది కన్నికలు, ఇంటి లోపల ఉన్నటువంటి కొంతమంది సేవకులు, వీళ్ళల్లో బుద్ధి లేని వారు ఉన్నారు. ఆ బుద్ధి లేని వారు ఆ నామమును ఉపయోగించుకొని సంపాదించుకుంటూ ఉన్నారట, అధికారాలు పొందుతూ ఉన్నారట, ఆడంబరాలు పొందుతూ ఉన్నారట, భూలోకంలో ఒక ఖ్యాతిని పొందుతున్నారంట, సుఖాన్ని పొందుతున్నారంట, క్షేమంగా ఉన్నారట. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన ఈయన అవన్నీ లేకోకుండా చాలా బాధ అనుభవిస్తున్నాడట. అయితే వారి యొక్క సౌఖ్యము, వారికి ఉన్నవన్నీ కూడా ఎలాంటివి అని చెప్తున్నాడంటే, కాలు జారిపోయే చోట ఉన్నారు, ఏ క్షణంలోనైనా జారిపోవచ్చు అని. ఆయన వారిని తుదమట్టుకు కూడా చేస్తున్నాడని అదే గడ్డిని గురించి కూడా తెలియజేయబడద్దు కదా. గడ్డి ఎలాగైతే చాలా వేగంగా పెరిగి సాయంత్రానికి కొయ్యబడుతుందో, అలాగే భక్తిహీనులు అభివృద్ధి కూడా ఉంటుంది. కానీ నీతిమంతుని యొక్క అభివృద్ధి అలా ఉండదు. గోధుమ గింజవలే మెల్లగా తన కాలక్రమంగా ఎదిగి ఫలితాన్ని పొందుతుంది. ఆ ఫలంతో యజమాని పాదాల దగ్గరికి వెళుతుంది, యజమాని ఇంటిలో భద్రం చేయబడుతుంది. ఇది మనము ఈ 2వ అంశంలో చూస్తున్నాం. 2వ అంశంలో మనం ఏం చూసామండి? దేవుడు సేవకుని వలె ఈ లోకంలో ఆయన సేవ జరిగించాడు. అలాగే రేపు నిత్య జీవంలో కూడా ఆయన వడ్డిస్తూ ఉన్నాడని ఒక సేవకత్వపు లక్షణాన్ని ఆయన గురించి తెలియచేయబడుతుంది. అయితే ఆయన ఎవరికి వడ్డిస్తున్నాడు, ఎవరికి ఆయన సపర్యలు చేస్తున్నాడంటే నమ్మకంగా ఉన్నవారికి. నమ్మకం లేని వారు ఈ లోకంలోనే వాటిని పొందారు కాబట్టి వాళ్ళకి పరలోకంలోకి అవి లేవు, కాబట్టి పరలోకం వాళ్ళకి లేదు అని తెలియచేయబడుతుంది. ఈ లోకంలోనే వారు పొందారంటానికి 73వ సంకీర్తన చూసాం. యేసుక్రీస్తు వారు కూడా ధనవంతుల గురించి మాట్లాడితే ఏమంటాడు? మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అంటాడు. అలాగే ఉపవాసంతో ప్రార్థన చేసే వాళ్ళ గురించి కూడా ఏమంటాడు? ముఖం వికారం చేసుకున్నారు కాబట్టి మీ ఫలాన్ని మీరు పొందారు. సంత వీధులలో అగ్రపీఠాలను, అధికారాలను మొదలైన వాటిని మీరు కోరుకున్నారు, మీరు పొందారు. కనుక మీకు ఇక్కడ అవి లేవు కాబట్టి మీకు పరలోకం అంతా అవసరం లేదు, మీరు పరలోకానికి పనికిరారు, మీరు బయటికి వెళ్ళిపోండి అని త్రోసివేస్తాడు. భూలోకంలో విశ్వాసి జీవితం, నిజమైన సేవకుని జీవితం ఏంటంటే ఈ లోకంలో ఆయనకు నమ్మకంగా జీవించడమే. ఇక్కడ కష్టము, శ్రమ, వేదన మొదలైన వాటిని భరించి నిత్య జీవంలో సంతోషాన్ని పొందగలగటమేనని మనము గుర్తిద్దాం, తెలుసుకుందాం, నమ్ముదాం. 3వ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవుని సేవకుడు ఎలా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి కూడా ఇవి చెందుతాయి. ఎలా ఉండాలి, విశ్వాసి కానీ దేవుని సేవకుడు కానీ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము చూద్దామండి. ఇక్కడ టూకీగా
2 విషయాలు చెప్పుకోవాలి. 1 కష్టము సుఖము, 2 కీర్తి అపకీర్తి, 3 లాభము నష్టము, 4 సంఘర్షణ జీవితము శాంత జీవితము, అనుకూలత ప్రతికూలత. ఇలాగూ వీటినన్నిటిని కూడా విడదీస్తే భూలోకంలో దేవుని యొక్క సేవకుడు సంఘర్షణ జీవితాన్ని అనుభవిస్తాడు, కష్టాన్ని అనుభవిస్తాడు, శ్రమను అనుభవిస్తాడు, నష్టమును అనుభవిస్తాడు, అపఖ్యాతులను నిందలను పొందుతూ ఉంటాడు. అయినా సేవలో నమ్మకంగా ఉంటాడు. దేవుని సేవకు దేవునికి నమ్మకస్తునిగా ఉంటాడు. పరలోకంలో అతడు ఖ్యాతిని, శాంతమును, అనుకూలతను మొదలైన వాటన్నిటిని అక్కడ పొందుతాడు. కనుక ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. సేవకుడు లేదా విశ్వాసి ఎలా ఉండాలి? 10 విషయాలు. 1 నమ్మకమైనటువంటి సిద్ధపడిన ఎదురు చూచున్న సేవకుడు లేదా క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే సమర్పణ కలిగిన వాడై ఉంటాడు. సమర్పణ అంటే డెడికేటెడ్, ఇచ్చివేయబడిన స్థితి, దేవునికి అప్పగించబడిన స్థితి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో పౌలు భక్తుడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆయనకు ఇచ్చుకునిన సమర్పించుకునిన వారే జీవించను. సమర్పణ జీవితము, డెడికేటెడ్, ఆర్డైన్డ్ అంటే ఆ పని కోసమై నీవు ఇక ప్రత్యేకించబడ్డావు అని అర్థం. 2వదిగా త్యాగపూరితమైనటువంటి వ్యక్తి. త్యాగము, మొదటిది సమర్పణ, 2వది త్యాగము. త్యాగం అంటే ఏంటండి? సమర్పణ అంటే దేవునికి సమర్పించుకోవడం, త్యాగం అంటే ఉన్న వాటిని వదులుకోవటం. పేతురు భక్తుడు అన్నాడు, ప్రభువా మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా అని అన్నాడు. పౌలు అంటాడు ఫిలిప్పీ 3:7-8 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను. అంటే లోకమును త్యజించటం. యేసుక్రీస్తు వారు, నా దగ్గరకు వచ్చి ఎవడైనా నాతో ఉండేవాడు తన తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, పిల్లలనైనను, అక్క చెల్లెండ్రనైనను ద్వేషించకుండా, తన ప్రాణాన్ని కూడా ద్వేషించకుండా ఉంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని చెప్పాడు లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి లోకములో ఎలా ఉండాలన్నమాట? త్యాగము, అన్నిటినీ త్యజించినటువంటి, విసర్జించినటువంటి స్థితిని కలిగి ఉండాలి. 3వదిగా దేవునిపై ఆధారపడినటువంటి స్థితి. అంటే దేవుని మీద ఆధారపడటం. ఒక భిక్షగాడు ఉన్నాడు అనుకోండి, అతడు ఏ పూటకు ఆ పూట మాత్రమే భోజనం దొరుకుతుంది. అంటే ప్రతి పూట ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉంటాడు. ఎవరైనా ఒక ముద్ద పెట్టాలి, అప్పుడే నా కడుపు నిండుతుంది అనేటువంటి భావంతో ఉంటాడు. కాబట్టి అంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక హస్తం కోసమే ఎదురు చూచేవాడు. దేవుని సేవకుడు కూడా దేవుని మీద ఆధారపడిన వాడై ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేస్తాను, నేనైతే ఏం చేయలేను, కనుక ఆయన బలం కావాలి. అందుకే పాత నిబంధన అంటాడు, యెహోవా నా బలము. పాట కూడా రాశారు కదా, యెహోవా నా బలమా యథార్థమైనది నీ నామం. కనుక బలం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సంసోను కూడా బలం ఉంటేనే ఏమైనా చేయగలిగాడు, బలం లేనప్పుడు ఏం చేయలేకపోయాడు. కనుక ఆ బలమే దేవుడు. ఆ బలం మీద ఆధారపడి మనం ఏమైనా చేయలేం. కనుక దేవుని మీద ఆధారపడినటువంటి స్థితి. 4వదిగా లోకమునకు భయపడకూడదు, దేవునికే భయపడాలి. గుర్తుపెట్టుకోండి, లోకానికి భయపడేవాడు దేవునికి భయపడట్లేదని అర్థం. దేవునికి భయపడేవాడు లోకానికి భయపడడు అని అర్థం. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకంలో ఏముంది? అధికారులు, ఈ లోక సంబంధమైన అధికారులు మొదలైన వాళ్ళు వారికి భయపడాలని చూస్తూ ఉంటారు. అంటే అధికారులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. ఇక్కడ దేవునికంటే ఎవరికి ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరము లేదు. దేవునికి భయపడేవారు ఉండాలి. గత 2 వారాల క్రితం ఒక వాక్యం వచ్చింది, మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడ్డి. కనుక దేవునికి ఎందుకు భయపడాలంటే ఆయన శరీరాన్ని, ఆత్మను కూడా నశింపజేయగలిగిన వాడు. లోకము కేవలం శరీరాన్ని నాశనం చేయగలుగుతుంది,
కాబట్టి దీనికంటే భయపడాల్సింది ఎక్కువగా ఆయనకే. 5వది ఎప్పుడు అసంతృప్తితో ఉండటం. అంటే ఏమిటి? సేవ చేస్తూ కూడా చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక అసంతృప్తి, ఆతుర్ద, అలాంటి భావాన్ని, శ్రద్ధ కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద ఉంది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపబోయిన యెడల నాకు శ్రమ అని అంటున్నాడు. కనుక సువార్త సేవ అతడు ఎంతో ఎక్కువగా చేశాడు. క్రొత్త నిబంధనలో సుమారుగా సగం పుస్తకాలు అతడే రాశాడండి. అంటే ఎంత సేవ చేశాడో చూడండి. పుస్తకాలే రాశాడంటే సేవ ఎంత చేశాడో. అలాంటి సేవకుడు కూడా నేను ఒకవేళ సేవ చేయట్లేదేమో, నేను చేస్తున్నది సరిపోవట్లేదేమో, ఇంకా ఎక్కువ చేస్తాను, నాలో ఉన్నటువంటి ముళ్ళు తీసేయమని అడిగాడు. కనుక ఎంత చేసినా చేయట్లేదేమో అనే ఒక భయం, ఇంకా చేయాలనేటువంటి ఒక ఆసక్తి, జీల్ ఉండాలి. 6వదిగా హృదయములో పరలోకం ఉండాలి. నేత్రములు దేవుని మీద, పరలోకం మీద ఉండాలి. అంటే భూలోకంలో పరలోకాన్ని చూస్తున్న వారిగా ఉండాలి. అబ్రహాం గారి గురించి మనకు తెలుసు కదా. అబ్రహాంను దేవుడు బయటికి తీసుకుని వచ్చి, చూడు, నీ కంటికి కనబడినంత చూడు అని అన్నాడు. చూశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ మొత్తం నీకు నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. కానీ అబ్రహాము ఆ రోజున భూలోకాన్ని చూశాడు. కానీ హెబ్రీ పత్రికలో అబ్రహాం దేన్ని చూశాడని చెప్పబడుతుంది 11:10లో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కానీ ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. పరలోకాన్ని, భూలోకంలో పరలోకాన్ని చూస్తూ ఉన్నారు. ఇది సేవకునికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణము. అందుకే హెబ్రీ పత్రిక 12 అంటాడు, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మనం వెళ్దాం. యేసు వైపు చూచు. ఒకవైపున రాళ్ళు తీసుకుని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, కొడతామన్నారు, గాయాలు అవుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. కానీ వీటి వైపు చూడట్లేదు స్టెఫను, యేసు వైపు చూస్తున్నాడు, పరలోకం వైపు చూస్తున్నాడు. భూలోకంలో పరలోకాన్ని చూచే వ్యక్తులంగా ఉండాలి. హృదయం నిండా పరలోకాన్ని సొంతం చేసుకున్న వారిమై జీవించాలి. సేవకుని యొక్క జీవితం అలా ఉండాలి. అలా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 7వదిగా సేవకుడు ఎలా ఉండాలి? తగ్గించుకున్నవాడై ఉండాలి. ఏమండి, తగ్గింపుకి యేసుక్రీస్తు వారిని మించిన ఎగ్జాంపుల్ లేదు. కానీ మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవాలి. పౌలు, బర్నబా లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు, ఊరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరూ ఒక కుంటివాడిని బాగు చేసినప్పుడు ఊరిలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి దేవతల పేర్లు పెట్టారు. బృహస్పతి అని, ద్యుపతి అని, బర్నబాకి హెర్నే అని, పౌలుకి పేరు పెట్టి హెర్మే అని వాళ్ళిద్దరికి బలి ఇచ్చి ఆరాధించాలనుకున్నారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇదిగో దేవతలు మన మధ్యకు నరరూపము దాల్చి వచ్చారని అపోస్తల కార్యముల గ్రంథం 14:17-18 వరకు ఉన్నటువంటి విషయాల్లో మనం చూడవచ్చండి. అక్కడ 14-15 వీటిల్లో కూడా పౌలు మాట్లాడిన మాటలు ఉంటాయి. వాళ్ళని ఆపటం వీళ్ళ వల్ల కాక చివరికి వస్త్రాలు చించుకొని వాళ్ళని చూపించారు. అయ్యా, మా ఒళ్ళు చూడండి, మేము మనుషులం, దేవుళ్ళం, దేవతలం కాదు. దేవుడు సృష్టికర్త, ఆయన్ని మాత్రమే మీరు మహింపరచాలి, ఆయనకు మాత్రమే గౌరవం ఇవ్వాలని తెలియచేశాడు అనమాట. అలాంటి తగ్గింపు సేవకుని జీవితంలో ఉండాలి. సేవకులు అలా తగ్గించుకున్నవారై ఉండాలి. నేడు తమను తాము హెచ్చించుకునేవాళ్ళు, తమను వేరే వాళ్ళు హెచ్చించాలని, అలా హెచ్చించకపోతే వాళ్ళ మీద లేనిపోయిన కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి సేవకులు. ప్రియ సహోదరి సహోదరులారా, సేవకులారా, విశ్వాసులారా, తగ్గింపును కలిగి ఉండటానికి ఇష్టపడదాం. 8వదిగా సిలువను మోస్తున్న సేవకత్వం మనం కలిగి ఉండాలి. ఈ లుస్త్రాలోనే వాళ్ళని ఎంతగా హెచ్చించి ఆకాశం వరకు ఎత్తారో, తర్వాత రోజు చూస్తే రాళ్ళు తీసుకుని కొట్టారు వాళ్ళని. అక్కడే ఘనత, అక్కడే కీర్తి, అక్కడే సిలువ. ఎవరైతే మనల్ని గౌరవంగా మాట్లాడతారో, గొప్పగా మాట్లాడతారో వాళ్ళే మనలను అవమానపరుస్తూ నీచంగా మాట్లాడేటువంటి. కనుక లోకంలో అలాంటి గౌరవాల కంటే కూడా మనం తగ్గించుకొని ఉండటం మంచిది.
సిలువను మోస్తున్నటువంటి జీవితాన్ని కలిగి ఉండటం. చచ్చిపోయారు అనుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, రాళ్లతో కొట్టి. లేచి కాసేపటికి మరో చోటకు సేవ చేయటానికి వెళ్ళిపోయాడు. సిలువ, శ్రమ, చావు వెంటాడుతున్నటువంటి స్థితి. 9వదిగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారై ఉండాలి. అంటే దేవుని పని కోసము సెలెక్ట్ చేయబడ్డావు, ఎలక్ట్ చేయబడ్డావు, సపరేట్ చేయబడ్డావు, ఆర్డైన్డ్, అభిషేకించబడ్డావు. కనుక దేవుని పని చేయాలి. ఈ మధ్య సంవత్సరం పైనుంచి ఖాళీగా ఉంటున్నందువలన కుటుంబంలో కొంత ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఏదైనా పనికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఒకళ్ళిద్దరు నా స్నేహితులైన సేవకులతో చెప్పాను. వాళ్ళు అన్నారు, పొరపాటును కూడా వెళ్ళొద్దు. వేరే నాకు తెలియని ఒక సేవకుడు కూడా నాకు ఫోన్ చేసి చెప్పాడు, వెళ్ళొద్దు అంటే. వేరే డినామినేషన్కి సంబంధించిన సేవకుడు అండి. దయచేసి వెళ్ళొద్దయ్యా, దేవుని కోసం నువ్వు అంకితం చేయబడ్డావు కాబట్టి ఆయన నిన్ను చూచే వరకు నువ్వు అట్లా వెయిట్ చేస్తూ ఉండు అని అన్నాడు. ఎస్ ప్రియ స్నేహితులారా, మనము దేవుని పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి. రోమా 13:6 ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉండాలి. ఒకవైపు దేవుని సేవ, మరొక వైపు బిజినెస్. ఒకవైపు దేవుని సేవ, మరొక వైపు జాబ్. ఒకవైపు దేవుని సేవ, మరొక సంపాదన సంబంధమైన సంగతులు. సంపాదించుకోవద్దంటావా పాస్టర్ గారు? సంపాదించుకో. ఇందాక చెప్పుకున్నాం కదా, భూలోకంలో నీకు కావాల్సింది నువ్వు పొందుతున్నావు కాబట్టి పరలోకం నీకు లేదు. నువ్వు యేసయ్య నామాన్ని దానికి ఉపయోగించుకుంటున్నావు కాబట్టి ఇక పరలోకానికి కోసం దాన్ని ఉపయోగించుకోలేదు కనుక పరలోకం లేదు. రేపొద్దున అది పోగొట్టుకున్న రోజున తెలుస్తుంది. కనుక దేవుని కోసం సపరేట్ చేయబడిన వాడివి, దేవుని కోసం ఎంపిక చేయబడిన వాడివి, దేవుని పని కోసం ఆర్డైన్, అభిషేకం చేయబడిన వాడివి. ఆ పనిలోనే శ్రద్ధ కలిగి ఉండి అదే పనిని ఇంకా చెయ్యి. 10వదిగా దేవుని యందే నమ్మకం ఉంచిన వాడై ఉండాలి. దేవుని యందే. ఏమండి? ఎవరి మీద? మనుషులు దేన్ని నమ్ముకుంటారు? బలాన్ని నమ్ముకుంటారు, బలగాన్ని నమ్ముకుంటారు, అధికారాన్ని నమ్ముకుంటారు, ఆస్తిపాస్తులు నమ్ముకుంటారు అని పాత నిబంధనలో సామెతల్లో, ధనమును నమ్ముకునివాడు పాడైపోను. యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరు ధనమునకును సిరికిని దాసులుగా నాకును సిరికిని దాసులుగా ఉండలేరు అని చెప్పారు. కనుక ప్రియులారా, మనము దేవుని మీదనే ఆధారపడాలి, దేవుని మీదనే నమ్మకంగా ఉండాలి. తిమోతి 1 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అస్థిరమైన ధనము మీద నమ్మకం ఉంచడం అంటే, ధనవంతుడు ఏమనుకుంటాడంటే తనకున్న ధనాన్ని బట్టి ప్లాన్ వేస్తూ ఉంటాడు. నేను పలానా చేసుకోగలను, నేను పలానా విషయం చేయగలను, నేను పలానా ఇలా ఉండగలను, అలా ఉండగలను అని అతడు ధనాన్ని బట్టి బేరీజు వేసుకుంటూ ఉంటాడు భవిష్యత్తును. కానీ దేవునిని బట్టి బేరీజు వేసుకోవాలి. దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి బేరీజు వేసుకోవాలని తెలియచేపడు. ఇందాక చెప్పాను దేవుని మీద ఆధారపడి ఉండాలని. ఇప్పుడు దేవునిని మాత్రమే నమ్మేవాడై ఉండాలి. మన అవసరతల్లో, మన ప్రతి విషయంలో, మన కష్టంలో, మన ఆనందంలో కూడా దేవునినే నమ్మిన వారిగా. ఇక్కడే అంటాడుగా 6:17 మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచు. ప్రభు అన్నాడు, పక్షులను చూడండి, ఆకాశ పక్షుల్ని, పువ్వులను చూడండి, అవి ఏమైనా బాధపడుతున్నాయా, ఆలోచిస్తున్నాయా? వాటికి ఆహారం ఎవరు పెడుతున్నారు? నేనే. సర్వజీవులు నీ వైపు చూస్తూ ఉన్నాయి, నీవు గుప్పిలి విప్పగా అవి సంతోషిస్తూ ఉన్నాయి. కనుక మనం దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుణ్ణి మాత్రమే మన యొక్క భవిష్యత్తు కోసం నమ్మకాన్ని కలిగి ఉన్న వారమై ఉన్నాం. అధికారాన్ని నమ్ముకోవద్దు, ధనాన్ని నమ్ముకోవద్దు, బలాన్ని నమ్ముకోవద్దు, నీ బలగాన్ని నమ్ముకోవద్దు, నీ జ్ఞానాన్ని నమ్మవద్దు. సహోదరుడా, సహోదరి, దేవునిని మాత్రమే నమ్మిన వారమై ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇది దేవుని యొక్క సేవకుడు. అవును, మోషే వలె దేవునికి నమ్మకమైన వాడుగా ఉండాలి. ఏమండి?
అలాగే అపోస్తుల వలె సమస్తము త్యాగము చేసి ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. ఆయన మాటకు లోబడి ప్రవర్తించేవారిగా ఉండాలి. పౌలు వలె విద్యార్థిగా ఉండాలి. నేర్చుకొని జ్ఞానాన్ని బోధించేవారిగా ఉండాలి. సేవకుడు సేవ కొరకు మాత్రమే జీవించేవానిగా ఉండాలి అని తెలియచేయబడుతున్నాం. ఇవి ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు. ఏమేమి తెలుసుకున్నామండి? ఒకటి, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఖాయం. ఆయన తప్పకుండా వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడనేది నీకు నాకు అనవసరం. రెండవది, దేవుడు సేవకుడిగా భూలోకంలో యేసుక్రీస్తు వారిగా చేశాడు. తర్వాత పరలోకంలో కూడా ఆయన వడ్డిస్తున్నానని చెప్పాడు. ఆయన కొంతమందికి వడ్డిస్తున్నాడు, కొంతమందికి వడ్డించట్లా. సిద్ధంగా లేని వారికి, మెలకువగా లేని వారికి. ఆ మెలకువగా లేని వారు భూలోకంలోనే కావాల్సినవి పొందారు ఆయన నామాన్ని వాడుకొని, నామమును వాడుకొని. కనుక వాళ్ళకి పరలోకం లేదు అని తెలియజేస్తున్నాడు. మూడవదిగా, దైవ సేవకుడు ఎలా ఉండాలనే విషయం కోసమే 10 సంగతులు చెప్పుకున్నాం. 1, సమర్పణ కలిగిన వాడై ఉండాలి. 2, త్యాగం చేయువాడై ఉండాలి. 3, దేవునిపై మాత్రమే ఆధారపడిన వాడై ఉండాలి. 4, లోకమునకు భయపడక దేవునికే భయపడేవాడై ఉండాలి. 5, ఎక్కువ సేవ చేస్తూ కూడా చేయలేకపోతున్నానటువంటి తపన, ఆవేదన కలిగిన వాడై ఉండాలి. 6, పరలోకమునే భూలోకములో చూడగలిగిన వాడు, తన హృదయం నిండా పరలోకము నుంచుకొని హృదయాన్ని పరలోకం వైపు చూచేవాడు మాత్రమై ఉండాలి అని తెలుసుకున్నాం. అలాగే సేవకుడు ఇంకా ఎలా ఉండాలి అంటే, 7వదిగా తనను తాను తగ్గించుకునే వాడై ఉండాలి. 8వదిగా సిలువ మోస్తున్న వాడై ఉండాలి. 9వదిగా బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కలిగి సేవకుడు సేవ మాత్రమే చేసేటువంటి సంపూర్ణమైనటువంటి స్థితిని కలిగిన వాడై ఉండాలి. 10వదిగా దేవుని యందే నమ్మకం ఉంచిన వాడై ఉండాలి. ధనమును కానీ మొదలైన వాటిని నమ్మిన వాడై ఉండకూడదు. ఈ విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి స్నేహితులారా, తద్వారా మనలను ప్రభువు ఆయనే స్వయంగా కూర్చుండబెట్టి ఆయన మనకు వడ్డిస్తూ ఉన్నాడు. అలా వడ్డించబడేటువంటిదే నిత్య జీవం. దేవుని చేత మనకు సమకూర్చబడుతున్నదే నిత్య జీవం, పరమానందం, పరలోక రాజ్యం. అది ఆయన వడ్డిస్తాడు, ఆయన ఇస్తాడు. మనం పొందలేం. మనం ఎదురు చూడవలసిన వారమే. మనం ఆయన ఇచ్చే వరకు కూడా నమ్మకంగా ఉండవలసిన వారమే, శ్రద్ధగా ఉండవలసిన వారమే. కాబట్టి ఇచ్చే ఆయనే గొప్పవాడు, పొందుకునే మనం అల్పులం. కనుక ఇచ్చువాని యందే బలముంది, గొప్పతనం ఉంది, అధికారం ఉంది. మనము కేవలము నామమాత్రులం. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి దేవుని వైపు నిత్యము చూచేవారంగా ఈ లోకంలో కొనసాగుదాం. అలా ఉండటానికి మన హృదయాలను సిద్ధం చేసుకొని జీవించుదామని తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడు ఇలాంటి మాటలు మన వినికిడిలో పదిలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్న మీకు వందనాలు. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఈ వీడియోను మరొకరికి కూడా షేర్ చేయండి. అలాగే ప్యారిష్ లేకుండా, అంటే సంఘంలో పని లేకుండా ఖాళీగా ఉన్నటువంటి సమయం, సంవత్సరం పైనుంచి సంవత్సరంన్నర నుంచి దగ్గర అలా ఉంటున్నాను. కనుక మీకు దేవుడు తలంపు కలిగిస్తే, మీ హృదయంలో కలిగిన తలంపును బట్టి సహకారం కూడా అందించగలరని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఏది ఏమైనా దేవుని వాక్యం అర్థం కానప్పుడు మళ్ళా వినండి. తప్పుకోకుండా దానిలో ఉన్న సారాంశం చక్కగా అర్థమవుతుందని మిమ్మల్ని కోరుతూ తెలియజేస్తున్నాను. ప్రార్థించుదామండి. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. మీ వాక్యమును ఇంతవరకు ధ్యానించాం. నాయన, నీవే నిత్య జీవాన్ని మాకు అనుగ్రహిస్తున్నావని, అందుకోసం మేము ఆయన నమ్మకమైన వారిగా ఉండాలని, మా ప్రభువా సేవను అలా జరిగించే వారిగా, విశ్వాసులంగా కూడా ఆ లక్షణాలను కలిగి ఉండాలని తెలుసుకున్నాం. ప్రభువా, మీరు రావటం అనేది నిశ్చయముగా జరుగుతుందని, ఆ రాకడ కోసమై సిద్ధపడి ఎదురు చూస్తున్నటువంటి వారిగా ఉండాలని తెలుసుకున్నాం. ప్రభువా, అప్పుడు మాత్రమే మీరిచ్చే నిత్య జీవాన్ని, ఆ జీవజలపు బుగ్గల దగ్గర నుంచి వచ్చేటువంటి జీవజలమును మేము పొందగలము, అనుభవించగలమని తెలుసుకున్నాం. కనుక దానిని అనుభవింప చేయగలవారు మీరే. భూలోకంలో ఆయన మేము పరలోకాన్ని పొందగలిగే జీవితాన్ని జీవించడానికి మీరే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం. నాయన, ఈ సమయంలో అనారోగ్యముతో ఉన్న బిడ్డలు ఎవరెవరు ఉన్నారో వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. గత కొద్ది కాలంగా నాకు కలిగినటువంటి అస్వస్థత, బలహీనతల నుండి
బలపరిచిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. ప్రభువా, మాలో నా తండ్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డల కొరకు, శాంతి సమాధానాలు లేకుండా అవిశ్రాంతము బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించి వారికి అవసరమైన సమాధాన స్థితిని, సమృద్ధి స్థితిని అనుగ్రహించి దీవించండి. పనుల కోసమై, వ్యవసాయ ప్రతిఫలం కోసమై, నాయన చదువులలో ఉన్నతమైనటువంటి స్థితి కోసమై, ఉద్యోగముల కోసమై ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించి అట్టి వాటిని వారికి దయచేయండి. నాయన, పరలోకమును చూస్తున్నటువంటి వ్యక్తులంగా భూలోకంలో జీవించేటువంటి జ్ఞానయుక్తమైన హృదయం మాకు అనుగ్రహించి దీవించుమని, అడగరానివేమడుగుతున్నామో క్షమించుమని, తండ్రి మాకు అవసరమైన ప్రతిదీ మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవు.